మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్లో అసలు స్టాండర్డ్సే లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. రాజమండ్రిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజమండ్రి సమీపంలోని దివాన్ చెరువు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో విద్యార్థులతో ప్రయాణిస్తున్న 2 బస్సులు మరో 2 ట్రావెల్ బస్సులను ఢీకొనడంతో 26 మంది విద్యార్థులు గాయపడ్డారు. నల్గొండ జిల్లా దిండి ప్రాజెక్టు సమీపంలోని గుండ్లపల్లి మోడల్ ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాలకు చెందిన 9వ 10వ తరగతి ఇంటర్ విద్యార్థులు విహారయాత్రకు వెళ్లారు. మొత్తం 90 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది కలిసి 2 బస్సుల్లో అరకు, పాడేరు ప్రాంతాల్లో 3 రోజుల పాటు పర్యటించి మంగళవారం అర్ధరాత్రి తర్వాత రాజమండ్రి వైపు తిరుగు ప్రయాణం చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇక ఈ క్రమంలో దివాన్ చెరువు వద్ద రోడ్డుపైకి అకస్మాత్తుగా ఓ గేదె రావడంతో ముందుకు వెళ్తున్న ట్రావెల్ బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక నుంచి వస్తున్న విద్యార్థులు, 2 బస్సులు, మరో ట్రావెల్ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇక ఈ ప్రమాదంలో 2 బస్సుల్లో ప్రయాణిస్తున్న 26 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను 3 అంబులెన్స్ల ద్వారా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురికాని మిగిలిన విద్యార్థులను భద్రతా చర్యల నిమిత్తం దివాన్ చెరువులోని బాల వికాస్ మందిరానికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. చెప్పండి అశోక్, గాయపడిన విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటారు? థ్యాంక్ యూ దేవిక. ప్రస్తుతం అయితే తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరుసగా ఢీకొన్న 2 బస్సులలో పూర్తి స్థాయిలో అయితే మాత్రం 26 మంది విద్యార్థులకైతే స్వల్ప గాయాలు అవడం జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత రాజమండ్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దివాన్ చెరువు సమీపంలో ప్రయాణిస్తున్న 2 ట్రావెల్ బస్సులు విద్యార్థులతో ఉన్న మరో 2 బస్సులు ఢీకొట్టిన గాయాల్లో మొత్తం 26 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ముందుకు వెళ్తున్న ట్రావెల్ బస్సు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న మరో ట్రావెల్ బస్సు ఢీకొనడం జరిగింది. దీంతో అదే మార్గంలో వెనుక వస్తున్న విద్యార్థుల బస్సులు 2 ఒకదానికి కూడా వరుసగా ఢీకొనడంతో ఈ ప్రమాదంలో విద్యార్థులు అయితే మాత్రం భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ సహకారాలు చేపట్టారు. గాయపడిన 26 మంది విద్యార్థులు కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఈ ఘటనలో పూర్తిగా కూడా ఎవరైతే డ్రైవర్ల యొక్క నిర్లక్ష్య వైఖరి కూడా పూర్తిగా ఉందని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క అరకు విహారయాత్ర ముగించుకుని వస్తుండగా గేదె అడ్డు రావడంతో ఇక ప్రైవేటు బస్సు ఒకదానికొకటి వరుసగా ఢీకొనడంతో క్షతగాత్రులంతా కూడా నల్గొండ జిల్లా గుండ్లపల్లి మోడల్ స్కూల్ కు చెందిన వారిని కూడా సమాచారం అయితే ఉంది దేవక. బాధితులను అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే మాత్రం వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే దీనిపై పూర్తి స్థాయిలో ఏదైతే ఈ యొక్క విద్యార్థులు వారికి సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులందరూ కూడా దీనిపై పూర్తి స్థాయిలో అయితే మాత్రం విచారణ అయితే చేపట్టడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లాలో దిండి ప్రాజెక్టు సమీపాన గుండపల్లిలో మోడల్ ప్రభుత్వ పాఠశాల కళాశాలకు చెందిన 9, 10వ తరగతి ఇంటర్ విద్యార్థులు 3 రోజుల క్రితం విహారయాత్రకు బయలుదేరడం జరిగింది. 40 మంది బాలికలు, 40 మంది బాలురు, 10 మంది ఉపాధ్యాయుల సిబ్బంది 2 బస్సుల్లో అరకు, పాడేరు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. తిరుగు ప్రయాణంలో అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని మంగళవారం అర్ధరాత్రి దాటాక రాజమహేంద్ర వైపు వస్తుండటంతో దివాన్ చెరువు పరిధిలో ఒక గేదె అడ్డు రావడంతో ముందు వెళ్తున్న ట్రావెల్ బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనక వస్తున్న పిల్లల బస్సులు 2, మరో ట్రావెల్ బస్సు ఒకదానికి ఢీకొనడం జరిగింది. 2 బస్సుల్లోనూ 26 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. పూర్తి స్థాయిలో హోంగార్డ్స్ డిఎస్పీ కిరణ్ కుమార్, సిఎల్ మంగాదేవి, సుమంత్ సిబ్బంది చేరుకుని పర్యవేక్షించ జరుగుతుంది దేవిక. అయితే గాయపడిన వారిని పూర్తి స్థాయిలో 3 అంబులెన్స్లో రాజమహేంద్రవరంలో ప్రభుత్వ ఆసుపత్రులకి, మిగిలిన విద్యార్థులను దివాన్ చెరువులో బాల వికాస్ మందిరానికి అయితే తరలించడం జరిగింది. ఏదేమన్నప్పటికీ పూర్తి స్థాయిలో అనుకోని ప్రమాదవస్థలో జాతీయ రహదారిపై అయితే మాత్రం ఏదైతే జరుగుతున్న ప్రమాదాల పట్ల కూడా ప్రస్తుత అధికారులు కూడా ప్రత్యేకమైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఈ యొక్క అకస్మాత్తుగా ఎవరైతే డ్రైవర్ నిర్లక్ష్య వైఖరి కూడా కొంతవరకు కూడా నిలకడగా లేకపోయినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే నిలకడగా ఎవరైతే విద్యార్థుల పరిస్థితి అయితే మాత్రం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి
ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో చికిత్స అందించినప్పటికీ ప్రత్యేకంగా నిలకడగా ఉన్నట్లయితే మాత్రం వైద్యులు తెలుపుతున్నారు. పోలీసు ప్రాథమిక విచారణలో ట్రావెల్ బస్సు డ్రైవర్స్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కూడా కారణం అని చెప్పేసి జరుగుతుంది. ఏదేమన్నప్పటికీ అర్ధరాత్రి వేళ బస్సుల వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని కూడా విమర్శలు వెలువెత్తున్నాయి. దేవిక, ప్రస్తుతం విద్యార్థులు అయితే మాత్రం సురక్షితంగా ఉండడం జరిగింది. ఎవరికి కూడా ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వల్ప గాయాలు అయితే మాత్రం బయటపడడం జరిగింది. ఒక్కసారిగా అయితే మాత్రం ఇటీవల చూస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సుల ప్రమాదాలను అయితే చూసుకున్నట్టయితే నిన్న జరిగిన ఘటన కానివ్వండి, ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా ఇక ఏదైతే ఏ క్షణాన్ని ఏదైతే మనం మాటలు వినొచ్చో, ఏదైతే అకస్మాత్తుగా తెలియని మాటలు మనం చూడొచ్చు అని చెప్పేసి కూడా ప్రజలైతే మాత్రం తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం జరుగుతుంది. ప్రత్యేకంగా బస్సులు ఫిట్నెస్ లు కూడా చూసుకోకుండా అధికారులు తూతూ మంత్రంగా ఈ యొక్క బస్సుల్లో చెకింగ్ చేసి పంపించడంతో అధికారులు కూడా ఒక విధంగా మామూలు మొత్తంలో జోగుతూ ఈ యొక్క బస్సులు వదిలేయడంతో ప్రైవేట్ బస్సులు ఆడింది ఆట పాడింది పాటగా ఉండడంతో రోడ్డుపై ఎక్కడంతో కూడా ప్రజల ప్రాణాలతో చెలగాట పడుతున్న పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. దేవిక, ఏదేమైనప్పటికీ ఈ రోజు పూర్తి స్థాయిలో విద్యార్థులు ఆనందంగా విహారయాత్ర నుంచి వస్తూ కూడా ఒక పెను ప్రమాదం తెప్పింది. ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఆ భగవంతుడి దయ వల్ల ముందుకు రావచ్చునని చెప్పేసి కూడా బంధువులు కానివ్వండి, అదే విధంగా వారి తోటి విద్యార్థులు కానివ్వండి, ఉపాధ్యాయులు కూడా చాలా వరకు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ కూడా వారు ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే మాత్రం చికిత్స అయితే మాత్రం పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. దేవిక, అయితే అశోక్, ఈ ఘటనలో గాయపడిన విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందిందా? దేవిక, అయితే ప్రత్యేకమైన ఎవరైతే విద్యార్థులందరూ ఉన్నారో వారు సంబంధించిన అక్కడే కూడా వారితో పాటు ఆ యొక్క కళాశాల సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులు కూడా వారితో పాటు ఉండడం జరిగింది. ఈ సమాచారాన్ని ప్రస్తుతం ఏదైతే ఇప్పటికే మనం బిఆర్కే న్యూస్ లో కూడా పూర్తి స్థాయిలో మనం బ్రేకింగ్ ద్వారా కూడా చూపించడం జరిగింది. ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఆ యొక్క పోలీసు వారి ద్వారా కూడా సమాచారం ఇచ్చి ప్రత్యేకంగా క్షేమంగా ఉన్నామని చెప్పేసి ఆ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులకు అయితే పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. ఏదేమైనా తమ పిల్లలు ఒక్కసారిగా ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు వరకు కూడా చూస్తున్న బస్సు ప్రమాదాలు చూసుకున్నట్టు ఒక తల్లిదండ్రులు కూడా ఒక్కసారిగా కూడా ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తిగా ఈ బస్సు ప్రమాదాల పట్ల ప్రతిరోజు కూడా ఏదో ఒకటి విచారకర వార్త వినడంతో ఈ రోజు అర్ధరాత్రి సమయంలో ఈ విధంగా జరిగింది అనే ఆలోచనలతో కూడా చెందినా సరే వాళ్ళ తల్లిదండ్రులతో పిల్లలందరూ కూడా మేము క్షేమంగా ఉన్నాము, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి వాళ్ళ వీడియో కాల్స్ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడంతో తల్లిదండ్రులందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి అయింది. అది ఎప్పటికే వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా సంఘటన స్థలాన్ని కూడా చేరుకునే పరిస్థితి కూడా ఉంది. అందరినీ కూడా వారి భద్రతా విధంగా కూడా ఈ యొక్క అధికారులందరూ కూడా వారి ఎవరైతే ఉన్నారో వారి సురక్షిత ప్రాంతానికి వాళ్ళ గృహాలకు చేర్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ అశోక్.